ఈ నెల 18వ తేదీన ప్రారంభమయ్యే సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సంతోష్ నగర్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మతాలకు చెందిన అన్ని పండుగలు, వేడుకలు, ఇతర అన్ని కార్యక్రమాలు సాఫీగా జరిగాయని పోలీసులు తెలిపారు. ఈసారి గణేష్ నిమజ్జనం 28వ తేదీన వస్తుందని, 30 ఏళ్ల తర్వాత మిలాద్ ఉన్ నబీ ఒకే రోజున వచ్చే అవకాశం ఉన్నందున వేడుకలను కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. और आपकी बहुत ईमानदारी, दयानतदारी, कामयाबी की हर कोई सताश करे साहब। आपके जैसा ऑफिसर हर एरिया में ऐसे होना साहब। संतोष नगर का जो मैसेज है, हर एरिया में आपका मैसेज जाना, थोड़ा भी स्मेल नहीं आना गंदी, उसके लिए बहुत बहुत थैंक्स। ज्यादा से ज्यादा पीसफुल रहते 100% मैं एश्योरेंस दे रहा हूं, ये पीसफुल रहते आपका मदद है मेरे को, रहते ना रहते। थैंक यू। ये आज अच्छा, ये शाम में अपना पीस कमेटी में ये चीफ पैटर्न हफीज मुजफ्फर साहब, ये सेंट्रल पीस कमेटी चीफ पैटर्न और रामचंद्र साहब और ये आजम साहब, अभी तखला मोदी, सालार जैन जी, तारा सिंह जी और नंदू महेश, ये इधर पूरा सिटीजन्स ऑफ संतोष नगर पुलिस स्टेशन। इतिहास से ज्यादा इंटेलिजेंट और हाईली क्वालिफाइड और जो बेहतरीन मोहब्बत का जिगर रखते हैं, वहाँ बहादुरी का भी जिगर रखते हैं। यानी अच्छे के साथ अच्छा, बुरे के साथ इतफाक पे तो देख रहे हो रोड पर दिख रहा है रात में 12 बजे के बाद। सही से बोलो पूरा बात यकीन होने के बाद संतोष नगर पुलिस स्टेशन को जो है तमाम भी इनके हर अध्याय की खबर भी लेने की जरूरत करेंगे ना, साया मान के वो लोग करेंगे। जब कभी कोई इंस्पेक्टर पुलिस के पास जब चार्ज देते थे, उसके बाद में उनको सेट अप करते थे, जो आने वालों को वेलकम करने के लिए बड़ी मीटिंग सभा का जो है इनके साथ हमारे में आवा था। और वो इमरजेंसी ऐसी हो चुकी है कि रातों रात पोस्टिंग के दौरान पब्लिक भी इतना मसरूफ हो चुकी है, वो नायक बोलते हैं क्या बोले, ऐसा नहीं होना चाहिए। जो हमारी पुराने शहर की तहजीब को परंपरा है, उनको फिर से लौटाना चाहिए कि जो जाने वाला इंस्पेक्टर है उनको दुआओं के साथ उत्सव करना है, और इन जो आने वाले हैं उनको खुशामदीद बोलकर जो है बेहतरीन वेलकम कर हमारे अपने कल्चर का जो है यानी जरूर। నా పేరు శివచంద్ర, ఇన్స్పెక్టర్ సంతోష్ నగర్। ఈరోజు మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది। ఈ పీస్ కమిటీలో హఫీజ్ ముజఫర్ సాబ్, మా డిఐ గారు, మా ఆజాం గారు, తర్వాత మన నందు, మన పీస్ కమిటీ మెంబర్స్ రామచందర్ గారు, వీళ్ళందరూ అటెండ్ కావడం జరిగింది। అదేవిధంగా పీస్ కమిటీలో సిటిజన్స్, సంతోష్ నగర్ సిటిజన్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది। వీళ్ళందరూ మేము ఒకటే చెప్తున్నాము, రిక్వెస్ట్ ఏంది అంటే రేపు రాబోయే గణేష్ ఫెస్టివల్, రాబోయే మన మిలాదున్ నబీ, అదేవిధంగా अपकमिंग इलेक्शंस, असेंबली इलेक्शंस, ये जमीली इलेक्शंस भी आ रहे बोल के बोल रहा, ये उसमें मैं तेलुगु ये ఈ రకంగా ఈ యొక్క ఈ ఫెస్టివల్స్ కి మీ యొక్క మద్దతు కూడబెట్టడం కోసం, మీ యొక్క మద్దతు కోసం మేము మీటింగ్ పెట్టడం జరిగింది। రోజు మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే 24 గంటల టైంలో మేము ఏమేం పని చేస్తున్నామో మీకు డైరెక్ట్గా తెలియజేయడం కోసం సంతోష్ నగర్ సిటిజన్ గ్రూప్ ఓపెన్ చేయడం జరిగింది। సంతోష్ నగర్ సిటిజన్ గ్రూప్లో మీకు మొత్తం మంచి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు డైలీ ఇస్తున్నాం। మేము చేసే రౌడీ షీటర్ కౌన్సిలింగ్లు, మేము చేసే ట్రాన్స్జెండర్ కౌన్సిలింగ్లు, అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ కండక్ట్ చేస్తున్నాం।
కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంది, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మా యొక్క పోలీస్ మద్దతు మీకు ఎంతవరకు అవసరం అని చెప్పి ఆ మద్దతు తీసుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రజలే ప్రభువులు, ప్రభువులే మీ వారి సేవలో పోలీసులు. ప్రజలే ప్రభువులు, వారి సేవలో పోలీసులు. మీ సేవలో మేమున్నాం. మీరు కట్టే ట్యాక్సులతోటి మా జీతాలు వస్తున్నాయి. మీరు కట్టే ట్యాక్సులతోటి మేము మా కుటుంబం, మా ఫ్యామిలీస్ అంతా మేము మీకోసమే ఉన్నాం. కాబట్టి మీకు సేవ చేయడానికి మేము 100% రెడీగా ఉన్నాం. మాకు కావాల్సింది ఒక్కటే, మీ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్స్ రావాలి. మీ దగ్గర నుంచి మాకు పిటిషన్స్ వస్తే మేము ఆ పిటిషన్స్కు అనుకూలంగా ఏమి కరెక్టు ఏది తప్పు అని చెప్పేసుకొని ఎంక్వైరీ చేయడానికి పోవడానికి జరుగుతుంది. పిటిషన్స్ పోలీస్ స్టేషన్కి రావాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంట్లో అవ్వ కోడలు అన్నం పెట్టకున్నా కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. భర్త వచ్చి భార్యని కొట్టి తిడితే కూడా మీరు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. చిన్నపిల్లలు వినకపోతే కూడా మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడానికి మా దగ్గర ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తాం. చిన్నపిల్లలు ఎందుకు నువ్వు చదవట్లేదు, ఏంది నీ ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అవుతుంది, మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా నీకోసమే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. డైల్ 100 చేస్తే మా పోలీసు వాళ్ళు వితిన్ 5 minutes మీ ముందు వాళ్తారు. పోలీసు